सौ मयुरी नरावार, अम्मा न्यूज मराठी बातमीपत्रामध्ये आपले स्वागत आहे। पाहूयाच्या ठळक बातम्या। खासदार स्वयं बापूराव यांनी खुल्या सभेसाठी जागेच्या व्यवस्थेची पाहणी, उच्च न्यायालयाच्या आदेशाचे पालन करत सभा आणि पादयात्रा होणार असल्याची माहिती समोर आली। कंदी श्रीनिवास रेड्डी यांनी ज्योतिबा फुले यांना श्रद्धांजली, त्यांनी त्यांच्या इच्छेनुसार वागावे अशी सूचना। पंचायत सचिवांची चिंता, नोकरीच्या सुरक्षतेसाठी गृहीतांवर अहवाल द्या। आजच्या सविस्तर बातम्या। आदिलाबादचे खासदार स्वयं बापूराव यांनी निर्मल जिल्ह्यातील बंडी संजयच्या जाहीर सभेच्या व्यवस्थेची पाहणी केली। खासदार म्हणाले की बंडी संजयची सभा उद्यापर्यंत पुढे ढकलण्यात आली असून उच्च न्यायालयाच्या आदेशानुसार जाहीर सभा आणि पादयात्रा सुरळीतपणे आयोजित होणार आहे। ఆలోచనతోటి వారికి తీసుకున్న సమాచారాన్ని బట్టి వాళ్ళు పూర్తి సమాచారంతో ఈ బహిరంగ సభ ఈరోజు చాలామంది స్వచ్ఛందంగా వేల మంది వస్తారనే సమాచారంతో వెంటనే మాకు పర్మిషన్ లేదు అని చెప్పడం, బహిరంగ సభ చేయొద్దని చెప్పడం జరిగింది। దానివల్ల మేము భారతీయ జనతా పార్టీ న్యాయాన్ని నమ్ముతుంది కాబట్టి దానికోసమే హైకోర్టులో పోయి వేస్తే హైకోర్టు మాకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది। చిన్న చిన్న షరతులతో కూడిన పర్మిషన్ దొరకడం జరిగింది కాబట్టి వాస్తవంగా ఇవాళనే మేము బహిరంగ సభ పాదయాత్ర స్టార్ట్ చేయాలా, కానీ సమయం 3 గంటల నుంచి 5 గంటల లోపే కంప్లీట్ చేయాలనే నిబంధనలు ఉన్నాయి కాబట్టి దానికోసం ఇవాల్టి సభ అదే రకంగా పాదయాత్ర రేపటి నుంచి ఇవాళ ఏదైతే టైం ఉండేనో అదే సేమ్ టైంకు రేపు బహిరంగ సభ అదే రకంగా పాదయాత్ర ప్రారంభిస్తాం రేపు। కాబట్టి అందరూ కూడా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా అధిక సంఖ్యలో వచ్చి రేపు బహిరంగ సభను పాదయాత్రను విజయవంతం చేయాలని। बडगू आणि दुर्बल घटकांसाठी आशेचा किरण आणि सामाजिक चळवळीचे जनक महात्मा ज्योतिबा फुले यांची 132वी वर्धंती साजरी केली। आदिलाबाद शहरातील बीसी स्टडी सर्कलच्या प्रांगणात झालेल्या कार्यक्रमात कंदी श्रीनिवास रेड्डी यांनी सहभाग घेतला आणि ज्योतिबा फुले यांच्या प्रतिमेला पुष्पहार अर्पण केला। अम्मा न्यूज आदिलाबादचे प्रादेशिक समन्वयक सत्यनारायण या संदर्भात संपूर्ण माहिती देणार आहेत। फूले अमर रहे, अमर है, अमर है, फूले अमर रहे। फूले अमर है, ज्योतिबा फूले अमर है। मार्ग ले अमर है, महात्मा ज्योतिबा फूले अमर है। సంస్కర్త గొప్ప సంస్కర్త బడుగు బలహీన వర్గాల కోసం వాళ్ళకి దక్కాల్సిన హక్కుల కోసం అంటరానితనాన్ని నిర్మూలించడం కోసం కుల వివక్ష లేకుండా కులరహిత సమాజాన్ని నిర్మించడం కోసం వితంతు పునర్వివాహాలు చేయించడం కోసం మహిళల కోసం ఎన్నో బహుజనుల కోసం హక్కుల కోసం అనేక రకమైనటువంటి సంఘ సంస్కర్త ఆయన గొప్ప సంఘ సంస్కర్త పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఆయన నిజంగా మన దేశంలో పుట్టడం ఒక అదృష్టం ఆయన చేసినటువంటి సేవల్ని ఘనంగా మేము మళ్ళొకసారి గుర్తు చేసుకుంటూ ఆ మహనీయునికి
పూలే గారికి నివాళులు అర్పిస్తున్నాం. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ గారు ఎట్లయితే బలుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఉన్నతి కోసం కృషి చేసిండ్రో అట్లనే బాబాసాహెబ్ గారు లాగానే పూలే గారు కూడా అంత గొప్పటి మహనీయమైనటువంటి వ్యక్తి. వర్ధంతులు జయంతులు జరుపుకుంటున్నాం కానీ వాళ్ళ ఆశయాల సిద్ధి కోసం బడుగు బలహీన వర్గాల పిల్లలకి చదువుల కోసం ప్రభుత్వాలు సంక్షేమం కోసం ఎంత ఖర్చు చేస్తున్నాయో మీకు తెలిసిందే కదండి. ఈ రోజులల్లో ప్రభుత్వాలు ఘనంగా విగ్రహాలు పెట్టడము, వర్ధంతులు చేయడము, జయంతులు చేయడము తప్ప బడుగు బలహీన వర్గాల కోసం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు సరిగా పట్టించుకోవట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం చాలా విషయాలల్లో ఆ పూలే గారిని ఆదర్శంగా తీసుకొని బడుగు బలహీన వర్గాల చదువు కోసం ఎక్కువగా బడ్జెట్ కేటాయించాలని నేను ఈ संदर्भांगा కోరుతున్నాను. अतिरिक्त जिल्हाधिकारी रिजवान बादशाह शेख आणि नटराज म्हणाले की अर्ज प्रलंबित न ठेवता त्यावर विचार करून त्यांचे त्वरित निराकरण करावे. आदिलाबाद जिल्हा केंद्रातील जिल्हाधिकारी कार्यालयाच्या सभागृहात झालेल्या जाहीर सभेला चांगला प्रतिसाद मिळाला. विविध भागातील याचिकाकर्त्यांनी संबंधित समस्यांबाबत अधिकाऱ्यांकडे अर्ज सादर केले. मुख्यत्वे रेल्वे ओव्हरब्रिजमुळे त्यांची कष्टाने बांधलेली घरे कोसळण्याची शक्यता असल्याची तक्रार बाधितांनी अधिकाऱ्यांकडे केली असून त्याबाबतचे सर्वेक्षण यापूर्वीच करण्यात आले आहे. या प्रकरणी प्रतिक्रिया देऊन योग्य न्याय द्यावा असे आवाहन त्यांनी केले. मसूदनगर येथील एक महिला आपल्या घरावर काही राजकीय मंडळांनी कब्जा केला असून चौकशी करून न्याय मिळावा असे सांगत जिल्हाधिकाऱ्यांना भेटायला आली. वडेरा समाजाच्या सदस्यांना त्यांना एसटी यादीत समाविष्ट करण्याची विनंती अधिकाऱ्यांना केली. మేమంతా టైలర్స్ కాలనీ వాసులం. మేము రీసెంట్లీ ఏమైందంటే ఇటు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అవుతుందని టెండర్ అయిపోయిన తర్వాత మా సైడు సర్వే చేసి కొత్తగా కట్టుకున్న ఇండ్లకు పాత ఇండ్లకు కలిపి అందరికి కలిపి మార్క్ వేయడం జరిగింది. ఉన్న మాస్టర్ ప్లాన్ కాకుండా మళ్ళీ ఎక్కువ ఎక్స్టెండ్ చేస్తున్నామని చెప్పేసి ఈ రోడ్ వేయడం అన్నది జరుగుతుందని మాకు ఇంటిమేషన్ ఉంది. వాళ్ళు సర్వే చేశారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు. దీనివల్ల మాకు ట్రాన్స్పోర్ట్ ప్రకారం కానీ కాలనీ నుంచి బయటికి వెళ్దామన్నా ఆ ఫ్లైఓవర్ వల్ల అందరికీ కాలనీ టైలర్స్ కాలనీ మొత్తానికి ఇబ్బంది పడుతున్నాం. మళ్ళీ ఈ రోడ్డుకి అటు సైడు ఇటు సైడ్ ఉన్న వాళ్ళ కొత్త కన్స్ట్రక్షన్ కానీ పాత కన్స్ట్రక్షన్స్ వాళ్ళకు మొత్తం ఆస్తి నష్టం తీవ్రంగా జరుగుతుంది. మేము 50 సంవత్సరాల నుంచి బొక్కలగూడ మసూద్ నగర్లో ఉంటున్నాము. మా ప్లాట్ నెంబర్ 280. మాకు సర్వే తహసీల్దార్ ఆఫీస్ నుంచి 2002లో పట్టా దొరికింది. అప్పటి నుంచి మేము అక్కడనే ఉంటున్నాము. 279 గల పట్టా వాళ్ళు వచ్చి మా ప్లాట్ 280 అక్కడికి వచ్చి కబ్జా చేసిండ్రు, మాకు అన్యాయం చేసిండ్రు. అందులో కొందరు మంది పొలిటికల్ లీడర్స్ కలిసి మాకు అన్యాయం చేయడానికి प्रयत्न చేసేసిండ్రు ఆల్రెడీ. लहान बाळाला मोठी दुखापत झाली. लहान बाळाचा हृदय शस्त्रक्रिया झाली. ती बेडवर मृत्यूशी झुंजत देत आहे. ऑपरेशन नंतरही त्यांना नियमित औषधांवर हजारो रुपये खर्च करावे लागतात. मोलमजुरी करून पुरुष दिसा नसलेल्या या कुटुंबाला ती पुढे ढकलत आहे. त्यामुळे देणगीदारांची मदत घेतली जात आहे. తండ్రిని కోల్పోయి పుట్టెడు కష్టాల్లో ఉన్న ఆ కుటుంబానికి చిన్నారికొచ్చిన వ్యాధి మరింత కుంగదీసింది. గుండె సంబంధ వ్యాధితో బాధపడుతున్న పాపకు హైదరాబాద్లో ఆపరేషన్ చేసినా ఖరీదైన మందుల ఖర్చు ఆ కుటుంబానికి భారంగా మారింది. విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు మానవతామూర్తి కంది శ్రీనివాసరెడ్డి ఆర్థిక సాయం అందించారు. బాగలేదు మా పాపది ఆపరేషన్ అయింది. సాయం చేసేటోళ్ళు సాయం చేయాలి. హార్ట్ ప్రాబ్లం ఆపరేషన్ అయింది. మళ్ళీ అది హైదరాబాద్ పోవాలంటే డబ్బులు లేవు. ఎవరన్నా సాయం చేసేటోళ్ళు చేయాలని కోరుకుంటున్నాను. గరీబ్ వాళ్ళు భర్త చనిపోయినాడు. గరీబ్ పరిస్థితి, భూమి లేదు, బీద వాళ్ళం ఉన్నాం. మళ్ళీ హైదరాబాద్ పోలా చూపించడానికి. పాపను మళ్లీ హైదరాబాద్కు వైద్య పరీక్షల నిమిత్తం తీసుకెళ్లాలంటే కూలీ పనిచేస్తూ కుటుంబ భారాన్ని మోస్తున్న తల్లి గీతకు తలకు మించిన భారమవుతోంది. ఉండడానికి చిన్న ఇల్లు తప్ప గజం వ్యవసాయ భూమి లేదు. కూలీ ద్వారా వచ్చే అరకొర సంపాదన కుటుంబ పోషణకు కూడా సరిపోవడం లేదు. మానవతామూర్తులు దయతలిచి తన కూతురును కాపాడాలని వేడుకుంటోంది. తన వైద్య ఖర్చులకయ్యే డబ్బుకు దాతల సాయం కోరుతోంది. 9440380500 నెంబర్కు ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా తమకు తోచిన సొమ్మును పంపించాలని విజ్ఞప్తి చేస్తోంది. గుండె ఆపరేషను, పిల్ల తండ్రి లేడు, సాంగడి విలేజు, బిల్ల మండల్, జిల్లా ఆదిలాబాదు. గరీగాలు భూమి లేదు, బీద వాళ్ళు 2-3 సార్లు అది హైదరాబాద్ పోయి వచ్చిండ్రు.
ట్రీట్మెంట్ అయింది, మరి ఇంకా డబ్బులు పోబడుతుంది. డబ్బులు లేక పరిశ్రమ ఉన్నది. దయచేసి ఏదైనా సాయం చేసేట్లుంటే సాంగడి విలేజ్కు. ची महत्वाकांक्षा पूर्ण करण्यासाठी सर्व जनतेने संघटित होऊन राज्य सत्तेच्या दिशेने पावले टाकावीत. माळी संगम अखिल भारतीय माळी महासंगमचे प्रदेश अध्यक्ष सुकुमार पेटकुळे यांनी सांगितले. सामाजिक चळवळीचे जनक, बडगूचे दुर्बल घटकांसाठी आशेचा किरण आणि एक प्रमुख समाज सुधारक महात्मा ज्योतिबा फुले यांची 132वी वर्धंती माळी समाज वतीने साजरी करण्यात आली. स्थानिक SC कॉर्पोरेशन कार्यालय परिसरात त्यांनी ज्योतिबा फुले दाम्पत्याच्या प्रतिमेस पुष्पहार अर्पण करून आदरांजली वाहिली. त्यांनी दिलेल्या सेवेचे कौतुक केले. विशेषतः युवकांनी वाईट व्यसनांना बळी न पडता महापुरुषांच्या पावलावर पाऊल ठेवून आपल्या भावनेने समाज घडवण्याचे आवाहन केले. त्यांना सामाजिक न्यायासाठी काम करायचे आहे. त्यानंतर शहरात दुचाकी रॅली काढण्यात आली. బాపులే అక్కడ నివాళి సరే సాయంత్రం మేము KSR फाउंडेशनच्या वतीने अनेक समाजसेवेचे कार्यक्रम चालू आहेत. संकटात सापडलेल्या लोकांना वेळेवर रुग्णालयात नेण्यासाठी जीवनरक्षक रुग्णवाहिका उभ्या असतात. आदिलाबाद शहरातील शांतीनगर येथील 48 वर्षीय कात्राजी विमला यांना छातीत दुखत असून त्यांच्यावर रिम्समध्ये उपचार सुरू आहेत. त्यांना उत्तम उपचारासाठी आदिलाबादहून KSR फाउंडेशन प्राणदाता रुग्णवाहिकेतून निर्मल खाजगी रुग्णालयात हलवण्यात आले. आपत्कालीन परिस्थितीत रुग्णवाहिकेची व्यवस्था केल्याबद्दल KSR फाउंडेशनचे अध्यक्ष कंदी श्रीनिवास रेड्डी यांचे कुटुंबियांनी व त्यांच्या नातेवाईकांनी विशेष आभार मानले. पंचायत सचिवांनी येथे नोकरीच्या सुरक्षतेच्या मागणीसाठी मोठ्या प्रमाणावर आंदोलने केली. आदिलाबाद जिल्हाधिकारी कार्यालयासमोर काळे बिल्ले लावून आंदोलने केली. राज्य सरकार यांच्या व्यवसायाशी संबंधित नसलेली कर्तव्ये जबरदस्तीने सोपवत असून त्यांच्यावर मोठा भार टाकत असल्याची त्यांची तक्रार आहे. मुख्य गेटसमोर रस्त्यावर ठिय्या देत सरकारविरोधी घोषणाबाजी केली. अधिकारी त्यांच्यावर अत्याचार करत असल्याचे ते म्हणाले. आपली फसवणूक होत असल्याचे आवेदना उघड केले. TNGOचे जिल्हाध्यक्ष अशोक यांनी मदत करून त्यांना पाठिंबा दिला. नंतर ते अतिरिक्त जिल्हाधिकारी रिजवान बादशाह शेख यांची भेट घेऊन त्यांच्या घरी गेले. మేడం దత్తన్న వచ్చిండు వస్తుంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే ప్రతి డిపార్ట్మెంట్ యొక్క అధికార జూలం కేవలం పంచాయతీ కార్యదర్శులపైనే చూపించడం జరుగుతుంది. ఇటువంటి సందర్భంలో ఇప్పుడు ROFR సర్వే రాష్ట్రంలో బర్నింగ్ ఇష్యూ జరుగుతుంది.
దీంట్లో ఏం జరిగిందంటే ఫారెస్ట్ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు, గిరిజన సంక్షేమ శాఖ కమ్యూనికేషన్ చేసుకొని వాళ్ళు నిర్వహించాలి. కేవలం పంచాయతీ కార్యదర్శి గ్రామ సభలో మినిట్స్ మాత్రమే రాస్తాడు. కాకపోతే వాళ్ళు ఎఫ్ఆర్ఓ గారి హత్య జరిగింది కాబట్టి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్ట్రైక్ వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు స్టాఫ్ లేదని చెప్పి చేతులు ఎత్తేసినారు. ఈ పూర్తి బాధ్యత మాకే జరిగింది. మా ఆధ్వర్యంలో ఎటువంటి భూములు ఉండవు, ఏ ఫారెస్ట్ ల్యాండ్ ఉండదు, ఏ రెవెన్యూ ల్యాండ్ ఉండదు. కానీ కాకపోతే మమ్మల్నే బాధ్యులు చేసినారు. మాకు నిర్దిష్టమైన జాబ్ చాడలేదు. ఈవెన్ మహిళా కార్యదర్శులకు కూడా ప్రొద్దున 6కి రావాలంటారు. శానిటేషన్ చూడాలి, ప్లాంటేషన్ చూడాలి, మళ్ళీ మధ్యలో మెసేజ్లు వస్తూ ఉంటాయి. మండల ఆఫీస్కి వెళ్ళాలి, డిస్టిక్ ఆఫీస్కి వెళ్ళాలి, ఇవన్నీ వెళ్తూ ఉండాలి. మళ్ళీ ప్రొద్దున అని లేదు, రాత్రని లేదు, పని అయ్యే వరకు అందరినీ కూడా కూర్చోబెడతారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు కూడా ఆరోగ్య భద్రత లేదు, అసలు వాళ్ళకు ఉద్యోగ భద్రత కూడా లేదు. ఏ డిపార్ట్మెంట్లో కూడా ఎక్కడైతే మనకు పని వాళ్ళు తక్కువైతారో మొత్తం మా పంచాయతీ कार्यादर्शुल्नी अन्य डिपार्टमेंटలకు वाढతున్నారు. अतिरिक्त डीजीपी वाय नागिरेड्डी यांनी राज्यभरातील बहुझोनल धोरणाचा भाग म्हणून अनेक सीआयच्या बदल्या करण्याचे आदेश जारी केले आहे. सध्या आदिलाबाद 1 टाउन सीआय म्हणून कार्य करत असलेले सुरेंदर सिद्धिपेठ कमिशनर 8 हे 2 टाउन सीआय श्रीधर यांची मेदक जिल्ह्यात बदली करण्यात आली आहे. त्यांच्या जागी इंटेलिजन्समध्ये कार्यरत सत्यनारायण यांची बदली आदिलाबाद 1 टाउन सीआय म्हणून करण्यात येणार आहे आणि कोमरम भीम आसिफाबाद डीएसपी पुरुषोत्तम यांची 2 टाउन सीआय म्हणून बदली करण्यात येणार आहे. बेला मंडळ काँग्रेस पक्षाचे अध्यक्ष फौजुल्ला खान यांनी सांगितले की या महिन्याच्या 30 तारखेला मोठ्या प्रमाणावर धरणे आयोजित केले जाणार आहे. मंडळ येथील काँग्रेस पक्ष कार्यालयात आयोजित पत्रकार परिषद ते बोलत होते. ते म्हणाले की तेलंगणा राज्य सरकार गेल्या 4 वर्षापासून शेतकऱ्यांच्या समस्या सोडवण्यात पूर्णपणे अपयशी ठरले आहे. शेतकऱ्यांची कर्जमाफी, इनपुट सबसिडी आणि धरणी पोर्टलमधील अनेक समस्या सोडवण्यात ते पूर्णपणे अपयशी ठरले आहे. అంటే బుధవారం 12 గంటలకు బేలా మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు పోరుబాట ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం యొక్క ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి 4 సంవత్సరాలుగా అవుతున్నా కూడా ఏదైతే వాళ్ళు రుణమాఫీ ఇప్పటివరకు అమలు చేయకుండా తాత్కారం చేస్తున్నారో అదేవిధంగా ఈ రుణమాఫీ కానివ్వండి, రైతాంగ సమస్యలు, తర్వాత రైతులకు రావాల్సినటువంటి ఇన్పుట్ సబ్సిడీ, ధరణి బాధితులు, ఈ మొత్తం విషయాలపై ధర్నా కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది. ज्योतिबा फुले यांच्या पुण्यतिथीनिमित्त बेला मंडळ केंद्रात युवा संघटनेच्या संयुक्त विद्यमानाने कार्यक्रमाचे आयोजन करण्यात आले होते. पुष्पहार अर्पण करून त्यांना आदरांजली वाहण्यात आली. मंडळ माळी संघटनेचे अध्यक्ष अंबादास शिंदे म्हणाले की ज्योतिराव फुले हे बडगू दुर्बल घटकाचे आशास्थान, समाज सुधारक आणि बीसीचे लोकशाहीर आहेत. ते म्हणाले की शिक्षणामुळे माणसाच्या जीवनात अनेक बदल होतात. अनेक पुस्तके लिहिणारे ज्योतिबा फुले आजच्या तरुणांसाठी आदर्श आहे असे ते म्हणाले. आजच्या तरुणांना महात्मा ज्योतिराव फुले यांचे उदाहरण म्हणून घेऊन त्यांच्या पावलावर पाऊल ठेवण्याचे आवाहन करण्यात आले. या पुण्यतिथीनिमित्त सर्वांना शुभेच्छा. आणि महात्मा ज्योतिबा फुले हे जे महान थोर होऊन गेलेले आहेत या ठिकाणी, तर खरोखरच त्यांच्या जे विचार आहेत खरोखरच विचार चालायला लागतात. त्यांनी अनेक प्रकारचे पुस्तक लिहिले, शेतकऱ्यासाठी लिहिले, सर्वांसाठी ते लिहिले आणि खरोखर शेतकऱ्याचा जो आसूड आहे खरोखरच शेतकरी या ठिकाणी वाचले पाहिजे आणि आपला माल जो आहे हे कशा प्रकारे आपण हे दळणवळण केलं पाहिजे, त्यांचं हे केलं पाहिजे. खरोखरच महात्मा ज्योतिबा फुले शिक्षणाचे खरोखरच सावित्रीबाई फुले त्यांनी शिक्षणाचे खरे हे ठरलेले आहेत आणि त्यांच्या विचाराला खरोखरच त्यांचे जे पुस्तक आहेत. जैनत मंडळाच्या रयत वेदिका येथे सोमवारी झालेल्या
सर्वसाधारण सभेत चांगलाच गोंधळ झाला. MPP मर्चेड्डी गोवर्धन यांच्या अध्यक्षतेखाली झालेल्या या सभेत सत्ताधारी पक्षाचे TRS सरपंच आणि TRS MPTC यांच्यात वादावादी झाली. सांगवी गावाचे TRS सरपंच विठ्ठल रेड्डी सार्वजनिक समस्या असल्यास लोक इथे का येतात असा सवाल त्यांनी केला. 3 महिन्यातून एकदा होणाऱ्या या बैठकीतही सोडवणूक होत नाही ते म्हणाले. महासभाच कंटाळवाणी आहे. मात्र TRS MPTCने मध्येच हस्तक्षेप करत MPTCची सर्वसाधारण सभा असल्याचे सांगितल्याने TRS सरपंच सभा सोडून निघून गेले. आदिलाबादचे आमदार आणि जिल्हाधिकाऱ्यांकडे हे प्रकरण मांडणार असल्याचे त्यांनी सांगितले. అధ్యక్షుడు ఎవరు, మనకు నోటీస్ ఇచ్చిన వాళ్ళు ఎవరు, మనని ఎందుకు పిలిచిండ్రు తెలవాలి కదా. అది ఆ సభలో ఉండ నువ్వు ఓడి పిలిచినట్టున్నావు కదా. అది ఏమన్నా టిఫిన్ చేయడానికి వచ్చినామా ఇంటికి? అదే టిఫిన్లు మాకు దొరుకులేవా సార్? అరే ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు కూడా? కామెడీ ఉన్నదా? టిఫిన్ చేసుకోండి ఏమన్నట్టు. కరెంట్ పోల్స్ వేసి నేను సర్పంచ్ అయినప్పుడు ఒక తుఫాన్ వచ్చి మొత్తం పోల్స్ పడిపోవడం జరిగింది. ఒక 10 పోల్లు ఇంటర్మీడియట్ పోల్లు మధ్యలో పోల్ వేసిండ్రు. దానికి వైర్ కూడా నేను పర్సనల్గా కొనుకొచ్చి పెట్టుకున్నా. ఆ వైర్ గుంజడానికి ఏఈ గారిని ప్రశ్నించడం జరుగుతున్నది. ఒక 4 జనరల్ బాడీ నుంచి సమస్య పరిష్కారం కాకులేదని అడిగితే ఈ జనరల్ బాడీ ఎందుకన్నావు, ఇదెందుకన్నావు అని చెప్పి నన్ను తప్పుపట్టడానికి ఉన్నారు. కానీ సమస్య పరిష్కారం దృష్టిలో వాళ్ళు ప్రయత్నిస్తలేరని చెప్పి నేను మన సమావేశాన్ని బహిష్కరించడం జరిగింది. वडेरा समाजाचे अध्यक्ष उप्पलवार नारायण यांनी बेला मंडळातील वडेरा जातींना ST मध्ये समाविष्ट करण्याची मागणी करणारे निवेदन तहसीलदारांना दिले. तेलंगणा राज्य वडेरा असोसिएशनच्या आदेशानुसार वडेरा जातींना भेडसावणाऱ्या समस्यांबाबत आज तहसीलदार कार्यालयात निवेदन देण्यात आले. आजही अनेक वडेरा जातींना राज्य सरकारच्या कल्याणकारी योजनेचा लाभ मिळत नाही. अशा प्रकारे वडेरा समाजाच्या सदस्यांसह त्यांनी आपल्या 9 कायदेशीर मागण्याचे निवेदन तहसीलदार रामरेड्डी यांना दिले. వడ్డెర్ల సమస్యకై మా రాష్ట్ర అధ్యక్షుడు శివరాత్రి ఐలమల్లు అన్న ఆదేశాల మేరకు బేల మండల కేంద్రంలోని స్థానిక MRO కార్యాలయంలో మా బేలాలో ఈరోజు వడ్డెర్ల సమస్యకై వినతి పత్రం అందించడం జరిగింది. ఇందులో 9 అంశాలు పొందుపరచడం జరిగింది. ఏదైతే మా వడ్డెర సమస్య ఏదైతే ముఖ్యంగా ఉందో, మా వడ్డెర సమస్య బీసీ జాబితాలో మమ్మల్ని చేర్పించారు. बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या. खासदार स्वयं बापूराव यांनी खुल्या सभेसाठी जागेच्या व्यवस्थेची पाहणी. उच्च न्यायालयाच्या आदेशाचे पालन करत सभा आणि पादयात्रा होणार असल्याची माहिती समोर आली. कंदी श्रीनिवास रेड्डी यांनी ज्योतिबा फुले यांना श्रद्धांजली. त्यांनी त्यांच्या इच्छेनुसार वागावे अशी सूचना. पंचायत सचिवांची चिंता. नोकरीच्या सुरक्षतेसाठी गृहीतांवर अहवाल द्या. या होत्या आजच्या बातम्या. पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया. तोपर्यंत पाहत रहा अम्मा न्यूज. सत्तेसाठी जनतेसाठी. नमस्कार.